ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడి. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. మన పురాణాల్లోని పాత్రలను తీసుకుని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగశ్విన్. భైరవగా ప్రభాస్ను అద్భుతంగా చూపించడంలో నాగశ్విన్ సక్సెస్ అయ్యాడంటూ నెటిజన్లు చెప్తున్నారు. ముఖ్యంగా కల్కి కథ చెప్పిన విధానం బాగుందని, ఇందులో యానిమేషన్ విజువల్స్ కూడా భారీగానే మెప్పించాయి. అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచాయన్నారు. కమల్ హాసన్ గెటప్ మాత్రం పీక్స్ లో ఉందని, ఆయన పాత్రకు మంచి మార్కులే పడ్డాయని అన్నారు. ఫైనల్ గా కల్కితో ప్రభాస్ హాలీవుడ్ లో కూడా తన మార్కును చూపించారని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ చిత్రం పురాణాలను భవిష్యత్తును కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్లో రూపొందించడం, అలాగే ప్రభాస్, అమితాబ్తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. మొత్తానికి ఈ సినిమా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుందని అంటున్నారు. ఈ సినిమాకు నాగశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ ఆధ్వర్యంలో అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని వంటి అగ్ర స్టార్ నటీనటులు నటించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడి చిత్రం రిలీజ్ అయ్యి రికార్డులు మోత మోగిస్తోంది. ఈ మూవీలో స్టార్ నటీనటులు ఎవరెవరు ఏ పాత్రలో కనిపించే అభిమానులను మెప్పించారో ఇప్పుడు చూద్దాం. మొదటిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో 2 పాత్రల్లో నటించారు. ఒక పాత్ర భైరవ, రెండో పాత్ర వేటగాడు పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర పోషించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకునే సుమతి పాత్రలో, రాక్షిగా దిశా పటాని, కమాండర్ మానస్గా శాశ్వత చటర్జీ, రాజన్గా భైరవ్ భూస్వామి పాత్రలో బ్రహ్మానందం, రుమి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, BUJZ1 అలియాస్ బుజ్జిగా కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ అర్జునుడిగా, దివ్యాగా మృణాల్ ఠాకూర్, భైరవ సంరక్షకుడిగా దుల్కర్ సల్మాన్, ఉత్తరాగా మాలవిక నాయర్, బౌంటీ హంటర్ మరియు భైరవ్ ప్రత్యర్థిగా రాజమౌళి, చింటూ మరియు వీధి ఆహారాలు అమ్మేవాడిగా రామ్ గోపాల్ వర్మ, శంబాల్ నాయకురాలు మరియమ్మగా శోభన, శంబాల నుండి తిరుగుబాటుదారుడైన వేరన్గా పశుపతి, శంబాల్ నుండి తిరుగుబాటుదారు ఖైరాగా అన్నాబెన్, కాంప్లెక్స్లో డాన్సర్గా కేవి అనుదీప్, కాంప్లెక్స్లో నర్తకిగా ఫరియా అబ్దుల్లా, భైరవ ప్రతిపాదిత కొనుగోలుదారుగా శ్రీనివాస్ అవసరాల నటించారు. ఇదండి కల్కి సినిమాలో మెయిన్ నటీనటుల పాత్రలో వాటి వివరాలు.